హలో ఆల్. ఈరోజు నా స్టైల్లో గుత్తి కాకరకాయల్ని నేను ఎలా చేస్తారో అన్నది చూద్దాము. ఇలా మంచిగా గీరేసుకున్న తర్వాత ఇలా ఘాటు పెట్టేసుకోవాలి అన్ని కాకరకాయల్ని. ఆ తర్వాత వాష్ చేసేసుకున్నాక కొంచెం చింతపండు, పసుపు అండ్ ఉప్పు వేసేసి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాం. సో దట్ మనకి చేదుదనం పోతుంది. అండ్ ఇప్పుడు మనం పౌడర్ని తయారు చేసుకుందాము. అదేనండి కాకరకాయ కారం. ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ పీనట్, చనా దాల్, ఉడద్ దాల్, ధనియాలు అండ్ జీలకర్ర మంచిగా దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్, ఆ తర్వాత నా దగ్గర కోకోనట్ పౌడర్ ఉంది కాబట్టి కోకోనట్ పౌడర్ కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా పౌడర్ చేసేసుకుందాం. అండ్ ఈలోపు మనకి కాకరకాయలు బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం షాలో ఫ్రైలా కానీ చేసుకోవచ్చు అండ్ డీప్ ఫ్రైలా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షాలో ఫ్రైలా చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రై అయిన తర్వాత బోత్ సైడ్స్ మొత్తం మంచిగా కాలిన తర్వాత ఇలా చల్లారి పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న ఈ కాకరకాయ పౌడర్ని దీంట్లో వేసేసుకొని మంచిగా స్టఫింగ్ చేసేసి ఇంకోసారి ఒక 2 minutes స్టవ్ మీద పెట్టేసుకొని సాటే చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పౌడర్ని, అదేనండి కార పౌడర్ కూడా ఇలా వేసేసుకుంటే మంచిగా మనకి ముక్కకి అటు ఇటు మంచిగా తగులుతుంది అండ్ తినడానికి మనకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.